దశాబ్దాలుగా రైల్వే స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వందలాది మందికి తక్షణమే ఖాళీ చేయాలంటూ రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 5లోపు స్వచ్ఛందంగా ఖాళీ చేయకపోతే బలవంతంగా తొలగిస్తామంటూ ఇచ్చిన నోటీసులపై బాధితులు లబోదిబో అంటున్నారు. ఒకవైపు పన్నులు కట్టించుకుంటూ ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే ప్రాణ త్యాగమైన చేస్తాం గానీ ఖాళీ చేసే ఆసక్తి లేదని అంటున్న బాధితులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాజరాజేశ్వరిపేట ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు 5-6 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం ఏర్పడింది. ప్రధానంగా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఇదంతా ఏంటంటే రైల్వే లైన్ అనేది ప్రధానంగా ఏదైతే ఇక్కడ ట్రైన్కి సంబంధించిన ఉన్నాయి. ఈ రైల్వే లైన్ కట్ట వెంబడి కూడా ఈ రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట ఇలాంటి ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఎప్పటి నుంచో దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కాబట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా హౌస్ ట్యాక్స్లు అవన్నీ కూడా కడుతున్నారు. అయినప్పటికీ కూడా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా వీళ్ళకి ఎప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ కూడా అప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వటం, రైల్వే స్థలాలు కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. తాజాగా చూసుకున్నట్టయితే ఒక 4 రోజుల క్రితం వీళ్ళకి ఫైనల్ నోటీసులు ఇచ్చారు. తక్షణమే మీరు కనుక ఈ స్థలాన్ని కనుక ఖాళీ చేయకపోతే తొలగిస్తామంటూ కూడా వాళ్ళ ఇళ్లకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 4 రోజుల నుంచి కూడా నిరాహార దీక్షలు కూడా వాళ్ళందరూ చేపట్టారు. ప్రస్తుతం మనకు బాధితులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు మీకు నోటీసులు ఎందుకు ఇచ్చారు, ఏమని ఇచ్చారండి? మాకు 5వ తారీఖు నోటీస్ ఇచ్చారండి. వచ్చే నెల ఆగస్టు 5వ తారీఖుకి ఖాళీ చేసేయమని ఉదయం 7 గంటల టైంతో సహా పెట్టించారు. ఇది ఇప్పుడు సమస్య కాదండి. గత 30 సంవత్సరాల నుంచి 30 నుంచి 50 సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. కానీ ఒకప్పుడు డెవలప్మెంట్ లేనప్పుడు ఎవ్వరు రాలేదు. మేము మెల్లమెల్లగా కార్పొరేషన్లకి వాటికి ఇటుకి తిరిగి మేము డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత గత 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి పార్టీకి తెలుసండి ఈ ఏరియా సమస్య. అందరూ మాకు హామీలు ఇచ్చారు, ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తామని. ఇప్పుడు పాతగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు హామీ ఇచ్చారు. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాకు హామీలు ఇచ్చారు, ఇంటి పట్టాలు ఇస్తామని. మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎంపీగా అయిన చిన్ని గారు కూడా మాకు హామీ ఇచ్చారు, లాస్ట్ టైం ఒక ఇంటిని కూడా తొలగించమని. కావాలంటే ఇది కూడా ఈనాడు పేపర్లో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. మాకు మాత్రం ప్రతి సంవత్సరం రైల్వే వాళ్ళ నుంచి బెదిరింపులు మాత్రం వస్తున్నాయండి. బాగా ఇళ్ళను ఖాళీ చేయమని. మా ఇళ్ళకు ఆనుకొని పెద్ద కాలువ ఉందండి. ఆ డ్రైనేజ్ వల్ల మా గోడలు పడిపోవడం, ఆ గోడలను రిపేర్ చేసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తున్నారు. మమ్మల్ని 30 సంవత్సరాల నుంచి పట్టాలు ఇస్తామని మభ్యపెట్టి మా ఏదైతే కష్టార్జితం ఉందో ఆ ఇళ్ళ మీద మేము పెట్టుకొని ఈరోజు పూర్తిగా ఆ ఇల్లే మా ఉనికి అనుకునేసరికి మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పి రైల్వే వాళ్ళు నోటీసులు ఇవ్వడం మరీ మాకు బాధాకరంగా ఉందండి. మా అమ్మ వాళ్ళు పెద్ద వయసుకు వచ్చేసారు. వాళ్ళు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు భోజనాలు చెయ్యట్లా. 4 రోజుల నుంచి టెంట్ కిందే మేము ఉంటున్నాము. కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నుంచి మా దగ్గరికి ఎవరు రాలేదు. కానీ మేము వెళ్ళి ఆఫీసులకు వెళ్ళినప్పుడు అందుబాటులో లేనన్నారు. ఓకే, ఇవాళ ఈవినింగ్కి చిన్ని గారు వస్తానన్నారు. ఆయన ఈరోజు వచ్చి మా సమస్య గురించి తెలుసుకొని మాకు చేయాల్సిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. 35 సంవత్సరాల నుంచి ఇది చెరువు అండి. చెరువు అయితే మేము ఆ చెరువులో మట్టి పోసుకొని చిన్న పిల్లల్ని పెట్టుకొని మట్టి పోసుకొని గొయ్యలు పూడ్చుకొని చిన్న ఇల్లులు వేసుకొని చిన్న పిల్లలతోటి ఉంటా అలాగా మేము డెవలప్ చేసుకొని మేము చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. పాములు, పురుగులు, నడవటానికి దారి లేక నీళ్ళు వచ్చి ఇక్కడ దాకా ఉన్నా సరే ఆ చెరువుల్లోనే మేము ఉన్నాం సార్. ఆ మట్టి పోసుకుంటానే మేము ఉన్నాం సార్. ఆ రోజు రైల్వే వాళ్ళు ఎవరో రాలేదు సార్. మీరు ఇక్కడ వేసుకోవద్దు, మాది స్థలము, మీరు ఎవరు ఉండొద్దు, మీరు ఎందుకు మట్టి పోసుకుంటున్నారు ఇక్కడ, మీరు ఎందుకు ఇలా ఆ రోజే చెప్తే సార్. మీకు రైల్వే స్థలాలను తెలుసు కదమ్మా? తెలవదు సార్. అది చెరువు తెలవకుండా మేము ఇది చెరువు బూడ్చుకుంటా మట్టి బూడ్చుకుంటా చిన్న పాకాలు వేసుకున్నాం. మరి పాకాలు వేసుకున్నప్పుడు వాళ్ళకి తెలుసు కదా, రైల్వే వాళ్ళకి ఇది మా స్థలం అని మాకు తెలియదు. వాళ్ళకి తెలుసు కదా, అప్పుడే అడగొచ్చుగా మీరు ఇల్లు వేసుకోవద్దమ్మా ఇది మా స్థలము అని అప్పుడే చెబితే అప్పుడే వేసుకోకుండా ఉండేవాళ్ళం సార్. ఆ తర్వాత నిదానంగా నాయకులు వస్తున్నారు, మేమున్నాము ఆమె అంటున్నారు. సరే మేము వేసుకుంటున్నాము. అలాగా మా కష్టాజీతమంతా మా పిల్లలు సంపాదించింది, మేము సంపాదించింది ఇక్కడే పెట్టుకున్నాం సార్. ఈరోజు వచ్చేసి 5వ తారీఖు వచ్చి 5వ తారీఖు ఖాళీ చేయకపోతే ఇంట్లో ఉన్న సామాన్ సహా గుద్దేసి వెళ్ళిపోతాం. మీరు ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకైతే బాధ్యత లేదని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము చచ్చిపోతే ఈ పట్టాల మీద పడి మేము 500 ఇల్లులు సార్ పట్టాల మీద పడి చచ్చిపోతాం.
అంతేగాని మా మీకు ప్రత్యామ్నాయం ఇస్తే ఓకే అని ఇంకో చోట అలా వెళ్ళండి సార్. మా ఇల్లు మాకే కావాలి, మా ఇల్లు మాకు కావాలి సార్. మేము ఎంత కష్టపడి కట్టుకున్నామని సార్, మేము కూలోళ్ళం సార్. మేము ఏ రోజు సంపాదన ఆ రోజే సార్. మాకు మేమేం ఉన్నోళ్ళం కాదు. వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు కూడా ఉన్నోళ్ళకే సాయం చేస్తున్నారు. మా లాంటి వాళ్ళకి పేదవాళ్ళకి సాయం చేయట్లేదు. ఎక్కడుంటే పేదవాళ్ళని అక్కడ తీసేస్తున్నారు సార్. అది న్యాయం కాదు సార్. పేదవాళ్ళకి సాయం చేస్తారనే మీకు ఓట్లేసాం సార్. మిమ్మల్ని నమ్ముకొని మేము ఓట్లేసాం. మాలాంటి పేదవాళ్ళని మీరు తీయకూడదు సార్. మాలాంటి పేదవాళ్ళు ఉంటేనే మీకు ఎప్పటికైనా మీకు పుణ్యం సార్. మాలాంటి పేదవాళ్ళని మీరు తీయవద్దు సార్. మేము చాలా కష్టాలు పడ్డాం సార్. ఇల్లు గురించి చాలా పాముల్లో ఉన్నాం సార్. ఇక్కడికిక్కడ బురదుండే సార్. అది కూడా మేము ఎక్కడ కొనుక్కోలేక మా సామెత లేదు ఎక్కడ కొనటానికి. ఇక్కడే చిన్నగా బతుకుతాము. ఏదో చిన్నగా ఏ పాస్ పనులు, ఏ ఇళ్ళ పనులు అవన్నీ చేసుకొని బతికే వాళ్ళం సార్. మాలాంటి వాళ్ళ సార్ మీరు అన్యాయం చేసేది. మాలాంటి పేదన్నా సార్ మీరు అన్యాయం చేస్తారు. దయచేసి మేము ఎక్కడికి వెళ్ళం సార్. మేము ఇక్కడే ఉంటాం. మా ప్రాణాలు పోయినా మేము ఇక్కడే ఉంటాం. మమ్మల్ని చంపేయండి సార్. అంతకి మమ్మల్ని చంపేసి తీసుకెళ్ళిపోండి. మా ఇల్లుని తీయద్దు సార్. మేము చచ్చిపోతానికైనా దిద్దమే. మేము రైలు పట్టాలి మేము పట్టానికైనా 5,000 ఇల్లు మొత్తం రైలు పట్టాలి మేము పడి మొత్తం చచ్చిపోతాం సార్. మేము వెళ్ళిపోండి 50 సంవత్సరాల నుంచి ఉన్నా ఎప్పుడు బెదిరింపే ఎలాగా ఈ బతుకు. వారం రోజుల నుంచి ధర్నా చేస్తారు అందరూ తిండి టిప్పలేక. ఎప్పుడు చూసినా తీసేయాలి ఏంటి తీసేసి ఎక్కడైనా చంపేయండి, లేదంటే అందరు పట్టల మీద పడిపోతాం. మేమైతే గుబులు చేసాము సార్. మేము మరీ భేదవాళ్ళం. అంటే మొట్టమొదటి చూసుకున్నట్లయితే దాదాపు మేము 4-7 దశాబ్దాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఎక్కడైతే మేము ఉన్నామో అక్కడే మాకు స్థిర నివాసాలు ఇవ్వాలనేది కూడా వాళ్ళందరి ప్రధానమైన డిమాండ్. కెమెరా పర్సన్ అలోక్తో శ్యామ్, హెచ్ఎం టీవీ.